ఏంటే నువ్వొప్పుకునేది? నీకు స్ప్రే బాటిల్ ఒక్కటే తక్కువైంది. నువ్వు కోమాలో ఉంటేనే కళ్యాణి శౌర్యలు కలిసి బొమ్మలు పూర్తి చేయగలరు. గుడ్ నైట్ డార్లింగ్. శ్రీమతి గారు, మట్టిని ఉండలుగా చేయడం అయితే బాగా చేస్తాను, కానీ బొమ్మలు నీలాగా అందంగా చేయడం అయితే నాకు రాదు. పర్వాలేదు శ్రీవారు, ఆ మాత్రం హెల్ప్ చేస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. ఓకే. అవును, నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు? నేనే నేర్చుకున్నాను. వావ్, వెరీ టాలెంటెడ్ గర్ల్ అన్నమాట. ఏదో మీ అంత కాకపోయినా. కళ్యాణి, చలి వేస్తుంది. చలికాలం రాత్రిపూట చలి పుట్టక వెచ్చగా ఉంటుందా? ఎందుకు ఉండదు, వెచ్చగా ఉంటుంది. కాకపోతే మనం కొంచెం దగ్గరగా ఉంటే. మీరు దగ్గరగా వస్తే నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అవునా? ఒకసారి వినాలనుంది. ష్! అవసరం లేదు, దూరంగా ఉండండి. అర్ధరాత్రి చల్లో భర్తను దూరంగా ఉండమండం మహాపాపం తెలుసా? అందులోనూ నాలాంటి అమాయకుణ్ణి, చిన్నపిల్లవాడిని. చిన్నపిల్లలు చలిలో ఉండకూడదు, వెళ్ళి పడుకోండి. నీకు హెల్ప్ చేద్దామని వస్తుంటే. మీరు దూరంగా ఉండటమే మీరు నాకు చేసే పెద్ద హెల్ప్. అంతేనా శ్రీమతి గారు? అంతే శ్రీవారు. సరే, నాకు బొమ్మలు చేయడం నేర్పిస్తావా? సడన్ గా ఈ కోరికేంటో? వేరే ఆలోచన లేదు కదా? అస్సలు లేదు. సరే, ఫస్ట్ మన బ్రెయిన్ లో ఏ బొమ్మ చేయాలో ఫిక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఆ బొమ్మ చేసేంత హైట్ కి మట్టి ఇలా తీసుకోవాలి. అలా చేతులతో చెప్తే ఏమొస్తుంది? చేయి పట్టి గురువుగారు అక్షరాలు దిద్దించినట్టు చేయించాలి. సరే.
బయట శౌర్య కళ్యాణిలు వెన్నెల్లో బొమ్మలు తయారు చేస్తూ పాట పాడుకుంటుంటే నువ్వేమో వరాహంలో నిద్రపోతున్నావా? నాకున్నంత టెన్షన్ కూడా లేదేంటొదినా నీకు? వదినా వదినా నిద్రపోతున్నావేంటొదినా? లే వదినా, బయట నీ కొడుకు ఆ కళ్యాణితో కలిసి బొమ్మలు చేస్తున్నాడు. రా వదినా, లే వదినా. ఇదేంటి వదినలో ఎలాంటి చలనం లేదు? కొంప తీసి బీపీ వచ్చి ఏమైనా చిచి అలా జరగదులే. వదిన గట్టి పిండం, చెడ్డవాళ్ళకి ఆయుష్ ఎక్కువ అంటారు. అమ్మయ్యా, బతికే ఉంది. వదినా వదినా వదినా, లే వదినా వదినా. ఇదేంటి కుంభకర్ణుడి నిద్రలా ఉందేంటి? వదినా వదినా, అయ్యో వదినా వదినా. ఇలా కాదు, ఇక లాభం లేదు. లాగి పెట్టి కొట్టాల్సిందే. నన్ను క్షమించొదినా, తప్పనిసరి పరిస్థితుల్లో కొడుతున్నా. పిల్ల దెయ్యం పెద్ద దెయ్యాన్ని లేపడానికి వెళ్ళినట్టుంది. ఎంత లేపినా ఉదయం దాకా లేవదు. మనం ఇచ్చిన డోస్ అలాంటిది మరి. అడిలి చచ్చాను వదినా. అదే నవ్వొదినా, ఇంతలా లేపినా లేవదేంటి? ఎలా అయినా వదిన్ని లేపాల్సిందే. వదినా వదినా, నిన్నలా కాదు. ఏంటొదినా ఇంత ఘోరంగా నిద్రపోతున్నావు? అమ్మో, దీంతో కొడితే చచ్చూరుకుంటుంది. వదినా, అమ్మా చచ్చండ్ర దేవుడా. అమ్మో, ఇలా కాదు, ఎలాగైనా సరే వదిన్ని లేపాల్సిందే. అమ్మయ్యా, లేచింది. వదినా, అయ్యో అయ్యో. ఇదెక్కడ నిద్రరా బాబోయ్. ఇక్కడి కుంభకర్ణురాలు నిద్ర లేవదు, వాళ్ళేమో బొమ్మలు చేసేస్తున్నారు. ఏం చేస్తాం? ఆ కళ్యాణికి గుడ్ టైం అలా నడుస్తుంది. వదినా, లేవదినా.
కళ్యాణి, అన్ని బొమ్మలు చాలా బాగున్నాయి. రాత్రి కంగారు పడిపోయావు. బొమ్మలు ఉదయానికల్లా చేయగలనా లేదా అని. నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు. నేననుకుంటే కాదు ఆఫీసర్, మీరు నా వెన్ను తట్టి నేనున్నా అని ధైర్యాన్నిస్తే. బాగుంది శ్రీమతి గారు. కష్టపడింది నువ్వు, క్రెడిట్ నాకు ఇస్తున్నావా? మీరందరూ నవ్వుకుంటూ ఉంటే నాకు ఏడుపోస్తుంది. అసలు ఈ దమయంతి వదిన ఏం చేస్తుంది? ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతుందా? ఛా, త్వరగా బయటకు వస్తే వీళ్ళ ఆనందాన్ని చూసి గోల చేస్తుందని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను. త్వరగా రా వదినా. అమ్మా, నువ్వు చెప్పు. ఈ బొమ్మల్ని ఆఫీసర్ సాయం లేకపోతే నేను చేయగలిగేదాన్నా? ఇక్కడ భార్య టాలెంట్ ని గుర్తించి ఎంకరేజ్ చేయడంలో భర్త గొప్పతనం. భర్తకిచ్చిన మాటని ఎలా అయినా నిలబెట్టుకోవాలని భార్య తపన మాత్రమే కనిపించాయి. కాబట్టి మీరిద్దరూ గ్రేటే, సరేనా? బాగా చెప్పావు అనుపమా. రాత్రికి రాత్రే మళ్ళీ ఇన్ని బొమ్మలు తయారు చేసేశారా? అసలు నేను ఎంతసేపు ఎందుకు నిద్రపోయాను? ఏదో జరిగింది రాత్రి. నువ్వు స్ప్రే వాసన చూసి ఓకే అంటే రేపు పొద్దునే వెళ్ళి తెస్తాను. పడుకో. పడుకో పడుకో పడుకో. మొత్తానికి అనుకున్నది సాధించావు కళ్యాణి. నా కొడుకు సహాయంతో, నా మొగుడు సహాయంతో నన్ను వెర్రిదాన్ని చేసి. అయ్యో అత్తయ్య, అది కాదు. మాట్లాడుకో. మాట్లాడితే తప్పేంటి? మాట్లాడకూడనంత తప్పేం చేసింది కళ్యాణి? అవునమ్మా, రాత్రంతా నిద్రపోకుండా నేనిచ్చిన మాట నిలబెట్టాలని ఈ బొమ్మలు తయారు చేసింది. కుదిరితే కళ్యాణి ఓపికని కళని చూసి మెచ్చుకోవాలి, కానీ కుళ్ళుతో ఏడవకూడదు. నోరేసుకుని మీద పడింది చాలు, కానీ వెళ్ళి స్నానం చేసి రాపో. పూజకి టైం అవుతోంది. బాజీ, ఇంకా ఇక్కడే ఉన్నావా? త్వరగా సిద్ధం చేయి. అమ్మగారు, మీరు నిజంగా చాలా గ్రేట్ అమ్మగారు. ఎందుకు బాజీ? ఏదైనా చిటికలో నేర్చేసుకుంటారు. అసలు మీరు ఈ ఇంటికి వచ్చినప్పుడు ముగ్గులు వేయటం, పూజలు చేయటం ఏమీ రాదు. ఇప్పుడు అన్ని చకచకా చేసేస్తున్నారు. చాలా ఓపికగా బొమ్మలు చేశారు. అవి పాడైపోతే రాత్రంతా కూర్చొని మళ్ళీ చేశారు. అందుకే మీరు చాలా గ్రేట్ అంటున్నాను. థ్యాంక్ యూ బాజీ. నమస్కారం అమ్మా. నమస్తే అండి. బొమ్మలు తీసుకెళ్దామని వచ్చామమ్మా. అన్ని సిద్ధంగా ఉన్నాయి. బాజీ, బొమ్మల్ని పంపించు. అట్టాగేనమ్మా. అమ్మా, ఇవిగోండి డబ్బులు. ఆల్రెడీ ఇచ్చారు కదా. అవి అడ్వాన్స్ అమ్మా, ఇవి పూర్తి డబ్బులు. అయ్యో పర్వాలేదండి, నాకు ఖర్చే ఉంటుంది. అలా అనకండమ్మా. డబ్బులు ఇవ్వకుండా వెళ్తే మా సర్పంచ్ గారు ఒప్పుకోరు. మీరు తీసుకోవాల్సిందే అమ్మా. కళ్యాణి, తీసుకో. తీసుకో కళ్యాణి. పండగ పూట ఇంటికొచ్చిన లక్ష్మీదేవిని కాదనకూడదు. నువ్వు వ్యాపారం కోసం బొమ్మలు చేయకపోయినా
నీ ప్రతిభను మెచ్చి నీకు మనస్ఫూర్తిగా ఇస్తున్న కానుకది. తీసుకో. అలాగే నానమ్మ. పిన్ని, ఈ డబ్బులతో నా తరపున కృష్ణా గోదావరిలకి ఏం కావాలో కొనివ్వు. అలాగే కళ్యాణి. అమ్మా, ఒక్క విషయం. సర్పంచ్ గారు బొమ్మల కొలువుకి మిమ్మల్ని ముఖ్య అతిథులుగా అనుకున్నారు. మీరు వస్తే సర్పంచ్ గారు సంతోషిస్తారు. అయ్యో అవునా? కానీ ఈరోజు పండగ కదా, మా ఇంట్లో కూడా ఈరోజు పూజ ఉంది, రాలేనండి. వస్తే బాగుంటుందమ్మా. మీ భార్యాభర్తలిద్దరూ ఆయనకి ఎంతగానో నచ్చారు. భార్యలకి వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించే భర్తలంటే ఆయనకి గౌరవం. కళలన్నా కళాకారులన్నా ఆయనకు అమితమైన ప్రేమ. అందుకే మరీ మరీ చెప్పారు. కళ్యాణి, మనింట్లో పూజలాగే అక్కడ కూడా పూజుంటుంది. అక్కడ అమ్మవారి ఆశీర్వాదం, పెద్దల ఆశీస్సులు తీసుకో. ఇక్కడికొచ్చాక మళ్ళీ పూజ చేసుకుందువు గాని. సరే అండి, మేమొస్తామని చెప్పండి. మీరు బొమ్మలు తీసుకుని వెళ్ళండి. రండి, బొమ్మలిస్తాను. కళ్యాణి, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. పక్క ఊరికి వెళ్ళాలి, పంపించాలి అనుకునే వాళ్ళందరికీ చెప్తున్నాను. వెళ్తే కళ్యాణి ఒక్కతే వెళ్తుంది, నా కొడుకు వెళ్ళడు. అలా అని శౌర్య నీకు చెప్పాడా? వాడు చెప్పాల్సిన అవసరం లేదు. వాణ్ణి కన్న తల్లిని నేను చెప్తున్నాను. ఆడపిల్లని తెలియని ఊరికి, తెలియని ఇంటికి ఒంటరిగా ఎలా పంపిస్తాం దమయంతి? ఆవేశంతో అడ్డుపట్టం కాదు, ఆలోచించి మాట్లాడు దమయంతి. నేనెలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో తమరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదనుపమ్మగారు. అవునవును, నువ్వు అప్రజ్ఞానివి. కోడల్ని నలుగురు ఎక్కడ మెచ్చుకుంటారోననే కుళ్ళుతో చస్తున్నావు. వెనకటికి నీలాంటిదే సంసారం బాగాలేదని సన్యాసం పుచ్చుకొని బూడిద బుర్రకాయలు గాడిద బరువయ్యాయని ఏడుస్తూ కూర్చుందట. అవును, మరి మీరు గాని చదివారు పెద్ద బాల శిక్ష. నన్ను తిట్టడానికి మాత్రమే ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఇంగిత జ్ఞానం లేకపోతే మంచి చెప్పినా తిట్టినట్టే అనిపిస్తుంది దమయంతి. చూసావా చూసావా శౌర్య, నన్నందరూ కలిసి ఎన్నేసి మాటలంటున్నారు. నాకేం అర్థం కావడం లేదమ్మా. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు కళ్యాణి వెళ్ళడం నీకు ఇష్టం లేదా? లేదా నేను తనతో వెళ్ళడం నీకు ఇష్టం లేదా? మీ ఇద్దరు కలిసి ఉండడం మీ అమ్మకి ఇష్టం లేదు శౌర్య. మొగుడు పెళ్ళాలన్నాక కలిసి ఉండక ఇంకెలా ఉంటారమ్మా? ఎందుకమ్మా అందరి ముందు బ్యాడ్ అవుతాం? ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే ఏమవుతుంది? పోనీ పలానా కారణం ఉంది, అందుకే వెళ్ళొద్దు అంటున్నానని ఒక్క కారణం చెప్పు, నేను ఆగిపోతాను. కారణం ఉంటే ఈ పాటికి బావురు కప్పలా నోరు తెరిచి గోల చేసేది శౌర్య. ఉన్న ఒకే ఒక్క కారణం ఏంటంటే కళ్యాణి ఆనందంగా ఉండకూడదు, అంతే.